శాసన మండలిలో ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం ఉంది. కాబట్టి ఇప్పుడు రివర్స్ గేర్‌లో స్టార్ట్ చేశారన్నమాట. ఎమ్మెల్సీలని అవమానిస్తే అంటే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళని పిలిచి విచారించేటటువంటి కార్యక్రమం. తాజాగా ఎమ్మెల్సీల హక్కులకు భంగం కలిగిస్తూ వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించిన అధికారుల మీద శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనమండలి చైర్మన్ మోషేష్ రాజు మరో నలుగురు ఎమ్మెల్సీల ఫిర్యాదుల మీద శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ కమిటీ సమీక్షించింది. చైర్మన్ బీటీ నాయుడు అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో సభ్యులు పండుల రవీంద్రబాబు, పి చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ యాదవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే షేక్ సాబ్జీ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మీద అప్పటేలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కేవీఎస్వి ప్రసాద్ని కమిటీ విచారించింది. 2023 మార్చిలో నాటి సీఎం జగన్ దెందులూరులో నిర్వహిస్తున్న సభకు రావాలని అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న పార్టీ సాబ్జీకి ఆహ్వానం పంపారు. వెళ్లే సమయానికి ఆయన సీఐ ఆపి గృహ నిర్బంధం చేశారు. అలా ఎందుకు చేశారని చైర్మన్ నాయుడు సీఐని ప్రశ్నించారు. సీఎం సభలో ఆయన గొడవ చేస్తారని ఆపేమని సీఎం చెప్తే గృహ నిర్బంధం ఎట్టా చేస్తారు, సాబ్జీ అయిన రౌడీ షీటర్ మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వ్యక్తి అని చైర్మన్ నిలదీశారు. ఎస్పీ ఆదేశాలతో చేశానని సీఏ చెప్పగా వచ్చే సమావేశానికి ఎస్పీని పిలిపించాలని చైర్మన్ ఆదేశించారు. కమిటీకి ఫిర్యాదు చేశాక కొంతకాలానికి సాబ్జీ చనిపోయారని వివరణ ఇవ్వాలని కమిటీకి 3 సార్లు లేఖలు పంపిన ఎందుకు స్పందించలేదని సీఐని చైర్మన్ నాయుడు ప్రశ్నించారు. ఇకపోతే మండలి చైర్మన్ కొయ్య మోషేశ్వరరాజు ఫిర్యాదు మీద భీవరం సబ్ రిజిస్ట్రార్ టి ప్రసాద్ రెడ్డిని కమిటీ విచారించారు. ఓ స్థలం రిజిస్ట్రేషన్ కోసం మోషేశ్వరరాజు వస్తే కనీసం స్పందించరా, శాసన మండలి చైర్మన్ కనీస గౌరవం కూడా ఆయనకి ఇవ్వరా, మీ కార్యాలయంలో మరో అధికారి వద్దకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుని వెళ్ళారంటే ప్రజాప్రతినిధులు అంటే మీకు ఎంత చులకనో అర్థమవుతుందంటూ చైర్మన్ నాయుడు ప్రశ్నించారు. చైర్మన్ మా కార్యాలయానికి రాలేదు, అలాంటప్పుడు నేను పలకరించకపోవడం ఏముంటుందంటూ చెప్తే చైర్మన్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను, ఆయన రాలేదని మీరు ఎలా చెప్తారని కమిటీ నిలదీసింది. నెల్లూరులో టిట్కో ఇళ్ల సముదాయంలో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్సీగా తన పేరు రాయకపోగా తనను ఆహ్వానించలేదని ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఫిర్యాదు మీద బాధ్యులైన 7 అధికారులను కమిటీ విచారించింది. శిలాఫలకం మీద ఎమ్మెల్సీ పేరుతో స్టిక్కర్ అతికించామని అధికారులు చెప్తే ముందు పేరు రాయకుండా చేసిన అవమానం కంటే స్టిక్కర్ వేయడం ఇంకా పెద్దదని, ఇలా చేయాలని మీకు ఎవరు చెప్పారని చైర్మన్ నాయుడు ప్రశ్నించారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు చేశాను అధికారులు చెప్పి వచ్చే సమావేశానికి కలెక్టర్ను పిలవమని చైర్మన్ ఆదేశించారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేటలోని శ్రీగండి వీరాంజనేయ స్వామి ఆలయంలో 2023లో నిర్వహించిన బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలో వైకాపా మండలాధ్యక్షుల పేర్లు ఫోటోలు వేసి ఎమ్మెల్సీగా నా పేరు రాయలేదంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి చేసిన ఫిర్యాదు మీద కూడా నాటి ఈవో ముకుందరావుని కమిటీ విచారించింది. ఎమ్మెల్సీ అడిగితే మా ప్రభుత్వం మా ఇష్టానుసారంలో మీరు ప్రభుత్వ ఉద్యోగ అధికార పార్టీ మనిషి అని కమిటీ నిలదీసింది. అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పొరపాటు జరిగిందని ముకుందరావు చెప్పుగా చేసిందంతా చేసి ఇప్పుడు పొరపాటు జరిగిపోయిందంటే సరిపోయిందంటూ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.